అనంగనంగనంగనంగా అడవి ఉన్నదట. అడవిలా చింత చెట్లున్నాయట. అయితే చింత చెట్ల మీద దయ్యాలుంటాయి గదా! మస్తు దయ్యాలున్నాయట. అండ్లా ఒక పొడుగు దెయ్యం ఉన్నదట. దెయ్యము అన్ని దెయ్యాలల్లా పొడుగుంటదట అది. ఇట్లా చెట్టు మీద వంటే అంత పొడుగు అదే వంటదట. మిగతా దెయ్యాలు ఏదో సర్దుకుంటాయట. ఇట్లా కొంతకాలం గడిచిపోయింది. వచ్చేటోళ్ళను, పోయేటోళ్ళను భయపెట్టించుకుంటూ, చేసుకుంటూ అవి దయ్యాలు కాలం వెళ్ళదీస్తున్నాయట. ఇంతట్లకు అక్కడికి ఒక పొట్టి దెయ్యం వచ్చిందట. పొట్టి దెయ్యము ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చిందట. దానికి అక్కడ చూస్తే ఆ పొడుగు దెయ్యమేమో చెట్టంతా పండుకొన్నది పొడుగుగా. మిగతా దయ్యాలు ఈ కొమ్మకు, ఆ కొమ్మకు, ఈ రెమ్మకు, ఆ రెమ్మకు ఊగులాడుకుంటూ అవి పండుకున్నాయి. జాగా లేదు ఉండడానికి. అయితే ఆ పొట్టి దెయ్యం అన్నదట, నేనిక్కడుండా. నేను ఇక్కడుండా. ఊర్లకు పోతా. మనుషులళ్ళకి పోతా. మనుషుల దగ్గరుంటా అన్నదట. అనంగానే ఆ పొడుగు దెయ్యం అన్నదట, ఓ పిచ్చి దెయ్యమా! నువ్వు మనుషుల దగ్గరికి పోతే మనుషులేం సామాన్యం అనుకుంటున్నావా? వాళ్ళు నువ్వు పోంగానే ఇంత భస్మం చల్లుతారు. దెయ్యం ఉన్నదనుకోని, ఏదో భూతం ఉందనుకోని భస్మం చల్లుతారు. ఏదో పొడి పోస్తారు. ఏదో మంత్రాలు చదువుతారు. ఆ! వాళ్ళు ఆంజనేయ స్వామిని తలుచుకుంటారు. తర్వాత ఇదంతా అయినాక కూడా నువ్వు అక్కడనే ఉన్నావనుకో, ఓ మంత్రగాడిని తెస్తారు. మంచిగా యాప కొమ్మలు పెట్టి ఈ పంతా సాపు చేపిస్తారు. ఇదంతా నీకు అవసరమా? ఇక్కడనే ఎక్కడనో పండుకో. అగో మిగతాయన్నీ పండుకోలేదా? నేనంటే పొడుగున్నా కాబట్టి నాకు ఎక్కువ జాగా పడుతున్నది. వాళ్ళందరికి అగో ఎట్లా పడినారు చూడు అట్లనే నువ్వు కూడా ఇరుకు. అంటే నేను ఉండా అబ్బో ఆ మనుషుల దగ్గరికే పోతా. ఏదో ఒకటి అక్కడనే వాళ్ళ సజ్జల మీదనో అక్కడనో ఇక్కడనో ఎక్కడనో వంట అని పొట్టిదేయమన్నదట. నువ్వేమన్నా మనుషులంటే సామాన్యం అనుకుంటున్నావా? వాళ్ళు మహా తెలివి కల్లోళ్ళు. వాళ్ళతోటి నువ్వు వేగలేవు అని పొడుగు దయ్యమన్నదట. ఏ అంత అమాయకులు మనుషులు అమాయకులు, మనం దయ్యాలమే హుషారు. ఎందుకంటే మనం అన్నీ చూసి పోయినాక దయ్యాలయినాం కదా, మనకు అన్నీ తెలుసు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలియదు. వాళ్ళంతా అమాయకులు. అమాయకులా? నేను నీకు చూపిస్తా. ఆ మనుషుల సంగతి ఏందో చూపిస్తా. నీకు వాళ్ళ అమాయకులు అనిపిస్తే అప్పుడు వదువుతి అని పొడుగు దయ్యం అన్నదట పొట్టి దయ్యంతో. సరే అని చెప్పి పొడుగు దయ్యం పొట్టి దయ్యం మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చినాయి. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఒక శెట్టి ఒక సంచి పట్టుకొని పోతున్నాడట. సంచి పట్టుకొని ఆ శెట్టి ఆ బజార్ పంటి ఆ రోడ్డు పంటి చీకట్లో పోతున్నాడు. పోతుంటే ఈ దయ్యాలు ఇక వీళ్ళకు తెలుసు కదా, వాళ్ళ మారు వేషము వాళ్ళు మార్చుకోవచ్చు. వాళ్ళు మనుషుల్లాగా కావచ్చు, జంతువుల్లాగా కావచ్చు, దయ్యాలలో ఉండొచ్చు. వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళకి విద్య. అయితే ఏం చేసినట, మనుషుల్లాగా మారి ఈ శెట్టి దగ్గరకు వచ్చినాడు. శెట్టి దగ్గరకు వచ్చి, శెట్టి గారు ఎక్కడికి పోయినరు అని అడిగినాడు. అంటే ఇట్లా వ్యాపారం నిమిత్తము. వాడు భయపడ్డాడు ఫస్ట్. వీళ్ళకి చెప్తేందో చెప్పకుంటేందో, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అని అనుకున్నాడు. హుషారే అనుకున్నట్టు అనుకున్నా, ఎటుపోలే ఇట్లా బయటకు పోయొచ్చిన, అటు వేరే ఊరికి పొరుగురికి పోయొచ్చిన అన్నమాట. ఏ మేము నిన్నేమనం మేము మంచోళ్ళమే, నిన్నేమనం అనగానే, లేదు లేదు ఇట్లా ఒక దగ్గరికి వ్యాపార నిమిత్తం పోయినా వచ్చినా, మరి నీ దగ్గర పైసలు ఉన్నాయా అని అడిగిందట. ఏమో గట్లా అడుగుతున్నారు అని అనుకుంటాడు. అనుకుంటే, అట్లా ఏం లేదు, అట్టుగానే సంచి ఉన్నది కదా, పైసలు ఉన్నాయా అని అడుగుతున్నాము అని ఈ పొట్టి దయ్యం పొడుగు దయ్యం అన్నాడు. అనగానే, ఉన్నాయి కొన్ని ఉన్నాయి అన్నాడు. అనగానే సరే, మా దగ్గర కూడా మస్తు పైసలు ఉన్నాయి, నగలు ఉన్నాయి. వీళ్ళు దయ్యాలు కదా, ఏదో మాయ చేసి వాళ్ళు రెండు సంచులు వచ్చేటట్టు చేసుకున్నారు. ఆ సంచులల్లో కొంచెం నగలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి. అయితే ఈ పొడుగు దయ్యం ఏమన్నదట, మనం పందెం కట్టుకుందాం, మనము పందెం కట్టుకుందాం. మా మా తమ్ముడు వీడు ఒక పందెం వేద్దాం అంటున్నాడు. అనగానే, సరే ఏం పందెమో చెప్పుండి అనగానే, నాలుక ఉన్నది కదా, ఇప్పుడు మీకు నాలుక ఉన్నది కదా, ఆ నాలుక ఆ కన్నుకు అందించుకోవాలి. నాలుక కన్నుకు తాకాలి అన్నదట. ఈ పొట్టి దయ్యం అన్నారట. అనగానే ఆ మనిషి అన్నాడట, అయ్యో అదెంత పని. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, నాలిక ముక్కుకు తాకుడు అంటే కొంచెం నాలుక పొడుగుంటే తాకుతుంది, కన్నుకు ఎట్లా తాకుతుంది? కన్నుకు నాలుక కింద మీద చేసిన కన్నుకు నాలుక తాకదు. వాడి దగ్గర ఉన్న పైసంతా మనము లాక్కోవచ్చు. పందెం వేసుకున్నారు. ఇప్పుడు ఈ సెట్టికి కూడా ఆశ పుట్టింది అన్నట్టు. ఆహా, నేను ఒకవేళ గెలిచిన అనుకో, వీళ్ళ దగ్గర అన్నీ నాకే వస్తాయి. ఓడిపోతే చూద్దాం, వాళ్ళు వేసే పందాన్ని బట్టి చూద్దాం అనుకున్నాడు. అనుకోగానే ఆయనతో ఏమన్నారు, నాలుకను కన్నుకు తాకారు. అనగానే శెట్టి అన్నాడట, నేను చేస్తా అన్నాడట. అనగానే ఆయనత
వీళ్ళేం చేసినట్టు ఏంది ఇట్లా చేస్తా అంటున్నాడు అని అనుకున్నాడు. అనుకోగానే ఆయన ఆ సెట్ ఏం చేసిండట, ఆయనకు ఒక కన్ను పెట్టుడు కన్ను ఉన్నదట. కన్ను పెట్టుడు కన్ను ఉందట. అమాంతం ఆ కన్ను తీసిండట, నాలుకకి తాకిచ్చుకున్నాడు. తాకిచ్చుకొని మళ్ళీ కన్ను జాగల కన్ను పెట్టుకున్నాడు. వీళ్ళు నిర్ఘాంతపోయిండట. అదేంది నాలుకకు తాకియమనంగానే గట్ల తీసి పెడితివి ఏందది కన్నేనా ఇంకేమన్నానా అంటే, దయ్యాలు భయపడుతున్నాయంట వాడిని చూసి. అనగానే మీరు నాలుకను కన్నుకు తాకియాలి అన్నారు గంతే. నా ఎట్లయితే ఏమున్నది. ఇది తీసుకపోయి అటు పెడితే ఏముంది, అది తీసుకపోయి ఇటు పెడితే ఏమున్నది. నాకు పెట్టుడు కన్నున్నది తీసుకొచ్చిన ఆయనతో దానికి పెట్టింది. అయిపాయే. పందెము ఈ భూతాలు ఓడిపోయినాయి. ఆయనతో వీళ్ళో ఉన్న దాంట్లో సగం డబ్బు వాళ్ళకిచ్చారు. ఇంకొకటేసుకుందాం. ఈ పొట్టి దెయ్యం ఏమన్నదంటే పొడుగు దెయ్యంతోటి మెల్లగా చెవులా, ఇగో వాడేం జేషిండు, కన్ను పెట్టుడు కన్ను ఉన్నది కాబట్టి, వాడు నాలుకకు కన్ను తాకిచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకొకటి జేస్తా నేను. నువ్వాగు. అయితే పండ్లకు వెనుక ఈపు తాకాలి. అప్పుడు వాడు తలకాయ కింది మీద జేసినా గూడా వాడేమి జేయలేడు. పండ్లకు వెనుక ఈపు తాకాలి. వెనక ఈపుకు పండ్లు తాకాలి. అని అన్నాడట. అనంగానే, సరే అదెంత పని అన్నాడట. వాడికి పెట్టుడు పండ్లున్నాయట. ఆయనతో పండ్ల సట్టు తీసిండట, ఈపుకు తాకిచ్చుకున్నాడు. తాకిచ్చుకొని మళ్ళీ నోట్లో మళ్ళీ పెట్టేసుకున్నాడు. అయిపోయి పొట్టి దెయ్యం పని అయిపోయింది. ఇక ఉన్న డబ్బులు ఆయనతో వాళ్ళకి పోయినాయట. అప్పుడు మెల్లగా పొడుగు దెయ్యం అన్నదట, చూసినావా నువ్వు మనుషులతోటి పెట్టుకోకు అంటే మనుషులతోటి పెట్టుకున్నావు. మనము ఏదో మాయ చేసో వాళ్ళనో వీళ్ళనో కొట్టో చేసో ఇంతకాలము అవన్నీ మనం సంపాదించుకున్నాం. ఇప్పుడు అయిపోయినా వానికి వాయనా అయిపోయి. నువ్వు ఇక లేనిది పెట్టకు, ఇక లేనిది పెడితే ఇంకోటి అన్నాం అనుకో, నీ ఎక్కడి నుంచి అన్నా తెచ్చేయవలసి వస్తుంది. మనుషులు సామాన్యమైన మనుషులు కాదు, నువ్వు వాళ్ళతోటి పెట్టుకోకు అని ఆయనతో ఏం చేసిండ్రట. ఇక చాలు శెట్టి గారు, చాలు చాలు, ఇక నువ్వు నీ మా నాన్న నువ్వు మా నాన్న మేము పోతాం, మాకు పని ఉన్నది అనుకుంటా ఆయనతో అక్కడి నుంచి పొడుగు దయ్యం పొట్టి దయ్యము వెళ్ళిపోయినాడు. ఇక శెట్టి సంబరపడుకుంటూ తన డబ్బును వచ్చిన డబ్బును తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయిందట. కథ కంచికి మనం ఇంటికి.